హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లా ఆఫ్ కరస్పాండెంట్ ఎలా వర్క్ చేస్తుందనేది తెలుసుకుందాం. లా ఆఫ్ కరస్పాండెంట్ అంటే మన బ్రెయిన్లో ఎలా థింక్ చేస్తామో మన బాడీకి ఎఫెక్ట్ కలుగుతుంది. మన బాడీ అయితే ఎప్పుడైతే ఎఫెక్ట్ కలుగుతుందో మన బయట ప్రపంచాలు నెగిటివ్గా మారిపోతాయి. మన నెగిటివ్ పీపుల్స్ అట్రాక్ట్ చేయడం అండ్ బయట పరిస్థితులు మనకి ఆపోజిట్గా ఉండటం అట్లా జరుగుతుంది అనమాట. మనం ఒకవేళ మనం నెగిటివ్ పీపుల్ దగ్గరికి వెళ్ళామనుకోండి, సో మన బాడీకి ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది, మన బ్రెయిన్కి ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా లా ఆఫ్ కరస్పాండెంట్ వర్క్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో మన బయట ప్రపంచాన్ని క్లీన్గా ఉంచుకోవాలి, మన బ్రెయిన్ని క్లీన్గా ఉంచాలి, మన బాడీని అండ్ హార్ట్ని క్లీన్గా ఉంచుకోవాలి. సో ఇదన్నీ వర్క్ ఇలా రౌండ్గా వర్క్ చేస్తాయి. సో చాలా మంది మేనిఫెస్టింగ్ అనేది ఎట్లా రియాలిటీలోకి వస్తుందనే చాలా మంది డౌట్ అయితే ఉంటుంది. సో సంకల్ప శక్తి అనేది ఉంటుంది అనమాట, మన ఇంట్యూషన్ అంటారు దాన్ని. సో ఎప్పుడైతే మీరు 60,000 థాట్స్ వస్తాయి డైలీ, 60,000 థాట్స్ని మీరు డైలీ నింపేయాలన్నమాట. మీకు ఏదైతే కావాలో, కార్ కావాలా, డబ్బు కావాలా, జాబ్ కావాలా, 60,000 థాట్స్ని దాంతో నింపేయాలి. మనకు ఒక రోజు 2 రోజులకైతే అది రాదు. కనీసం ప్రాక్టీస్ చేయాలి. 21 days అయితే ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే 60,000 థాట్స్ని మనం యాంకరింగ్ చేయగలుగుతాం. అట్లా 60,000 థాట్స్ని యాంకరింగ్ చేసినప్పుడు అది బికమ్ ఏ రియాలిటీలోకి అయితే వస్తుంది. సో మనం ఎప్పుడైతే మన థాట్ పైన అవేర్నెస్ తో ఉండాలి. అసలు మన థాట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందో అక్కడ మన గ్రో అవుతుంది. మీరు ఎక్కడ నెగిటివ్ పీపుల్స్ పైన ఎనర్జీ పెట్టారంటే వాళ్ళకి వాల్యూ ఇస్తున్నట్టు, వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నట్టు లెక్కే. మీ గోల్స్ పైన దృష్టి పెట్టండి అండ్ మీకు ఏదైతే కావాలో దానిపైన దృష్టి పెట్టండి. ఆల్రెడీ వచ్చినట్టు ఫీల్ అవ్వండి, హార్ట్ నుండి ఫీల్ అవ్వాలి. సో హార్ట్ టు బ్రెయిన్ అండ్ కోహరెన్స్ అయితే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి అది. సో ఇలా మీరు రిపిటేషన్ చేస్తూ ఉంటే ఒక హై ఎనర్జీకి వెళ్ళిపోతారు, హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈజీగా మీకు థింగ్స్ ఏమైనా సరే అట్రాక్ట్ అయిపోతాయి అనమాట. డబ్బు కావాలి, చిటికలో వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది అనే క్వశ్చన్స్ అయితే వేయకూడదు, లాజికల్ అయితే అలా ఆలోచించకూడదు. డౌట్ అయితే మన మేనిఫెస్టింగ్ని కిల్ చేస్తుంది. సో ఇదైతే ప్రాక్టీస్ చేయండి. ఇది ఇట్లయితే మన ఇంట్యూషన్ శక్తి చాలా పవర్ ఉంటుంది. ఒకేసారి మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఈ పని చేయి, ఇలా ఈ పని చేసిరా, ఇలా అని సిగ్నల్ అయితే ఇస్తుంది. సీక్రెట్ బుక్లో ఉన్న జాక్ క్యాన్ఫీల్డ్కి అయితే ఇట్లానే వచ్చింది. తను అయితే ఒక పుస్తకం అయితే రాసుకున్నారు, సేల్ అవ్వట్లేదనే అయితే ఒక డిప్రెషన్కి అయితే వెళ్ళిపోయారు. సో అప్పుడు ఏమైందంటే మేనిఫెస్టింగ్ గురించి తెలుసుకుని ఒక అదే థాట్, మన డబ్బు కావాలి థాట్ మీద ఉన్నాడు. సో సీక్రెట్ బుక్లో చికెన్ సూప్ ద సోల్ అనే బుక్ అయితే రాసి ఉంది కదా, అది కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని సేల్ చేసిన తర్వాత ఆయనకి ఆ బుక్ 1 million పైన కాపీలు అమ్ముడుపోయాయి. దాని ద్వారా ఆయనకైతే మనీ అయితే వచ్చింది. సో ఇట్లా వర్క్ అవుతుంది అనమాట లా ఆఫ్ మేనిఫెస్టింగ్, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, లా మేనిఫెస్టింగ్ కానీ ఇట్లయితే వర్క్ అవుతుంది. ఒక ఇంట్యూషన్ మన బాడీలో వస్తుంది. అప్పుడు ఏ పని అయితే చేయాలని అనుకుంటామో ఆ పని చేసేయాలి అంతే. క్వశ్చన్స్ అయితే వేయకూడదు. మన సబ్ కాన్షియస్ మైండ్ అది చెప్తుంది మనకి ఇలా చేయమని, సో అది చేయాలి. ఇట్లా అయితే మన మేనిఫెస్టింగ్ అయితే వర్క్ అవుతుంది. మన ఫోకస్ మొత్తం మన థాట్స్ పైన ఉండాలి. నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు ఈ వర్క్ అయితే చెయ్యవు. ఎంతసేపు పాజిటివ్ థాట్సే ఉండాలి, పాజిటివ్ ఫీలింగ్స్ ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు డే బై గ్రో అవుతూ ఉన్నప్పుడు మనం ఒక్కరోజే ఫ్రీక్వెన్సీ 100 నుండి 200కి అండ్ 100 నుండి 500కి వెళ్తాం. డే బై వెళ్తూ ఉంటుంది. కొంచెం ట్రైనింగ్ కూడా తీసుకోవాలి. సో 21 days అయితే మేము ట్రైనింగ్ అయితే ఇస్తున్నాం. మీరు 21 days మానిటర్ అయితే చేస్తాం. మీరు మీ థాట్స్ ఎట్లా ఉన్నాయి, మీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, డబ్బు ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది మీకైతే చెప్తాం. డే బై డే క్లాస్ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ ఉంటుంది. మీకు మానిటర్ అయితే చేస్తాం. ఏమన్నా డౌట్స్ ఉన్నా కదా క్లారిఫై చేస్తాం. మీకు బిగినర్స్ అనే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏం తెలియకపోయినా సరే అటెండ్ అవ్వచ్చు.